అందరూ అలాగే అంటున్నారు. చాలా న్యూస్ ఛానల్లో ఇప్పుడు వార్తలు అయ్యని పడుతున్నాయి. కానీ ఒక విషయం, అఘోరాలు ఎప్పుడు కూడా జనసంచారం లేని చోటే ఉంటారు. జన సంచరించే చోట తిరగరాలు. ఒక్క పుష్కర స్థానానికి ఒక్కసారే వస్తారు. ఒక ట్రైన్ ప్రత్యేకంగా వాళ్ళకి వస్తుంది. గోదావరిలో స్నానం చేసి వాళ్ళు స్నానం చేసినప్పుడు ఏ మానవుడు కూడా ఆ దరిదాపులో ఉండడమాట. అలాంటి వాళ్ళు నాగసాధువులు, అఘోరాలు వాళ్ళు ఎప్పుడూ రేరుగా కనబడతారు పీపుల్స్కి. ఈవిడి మరి ఏ ఉద్దేశంతో వచ్చారో తెలియదు కానీ అఘోరీ మాత అదే మొన్న దేవుడిని అలాగా తనడం కూడా తప్పే. మరి ఏమన్నా శక్తులు ఉన్నాయా ఈవిడికి లేదా అనే కోణంలో కూడా కొన్ని ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. చాలామంది చర్చించుకుంటున్నారు. ఈవిడేమో కారులో తిరుగుతుంది, లోపల గ్యాస్ స్టవ్ ఉంది, లోపల 10 పుర్రులు పెట్టుకుంది. అంటే గ్యాస్ స్టవ్ ఏం అవసరం అఘోరాకి, కార్ ఐఫోన్ ఏం అవసరం, డ్రైవింగ్ చేస్తూ మొత్తం ఊరూరు తిరిగి స్కూల్లోకి కూడా వెళ్తుంది. స్కూల్లోకి ఏం పని? ఇప్పుడు అఘోరాలో ఇప్పుడు శ్మశానాల్లో ఉండి అందరికి కూడా ఇంటర్వ్యూలు ఇస్తుంది కదా అఘోరా మాత. అలాగే స్కూల్లోకి కూడా వెళ్ళింది. అసలు స్కూల్లోకి అఘోరా వెళ్ళొచ్చా? పిల్లలు వస్త్రధారణ లేదు కాబట్టి పిల్లలు కొంచెం భయభ్రాంతులకు గురవుతున్నారు అనే టాపిక్ మీద ఇప్పుడు వైలేషన్ కింద పోలీసులు అయితే కొన్ని విచారణలు జరుగుతున్నారు. మీకు ఎవరిచ్చారు పర్మిషన్ ఏంటని? ఒక్క విషయం చెప్తున్నా, ఏ మాటకు ఆ మాట చెప్పాలి అంటే అఘోరా మాత నుంచి మన నుంచి జనాల నుంచి ప్రజల నుంచి ఇంతవరకు ప్రతి ఇంటర్వ్యూ ఇచ్చింది కానీ ఏమీ ఆశించలేదు. ఒక రకంగా చూస్తే నాకు కూడా నమ్మబుద్ధి అవుతుంది. కానీ హైటెక్ అఘోరీ అనేది లేకపోతే ఇప్పుడు లోటెక్ అఘోరీ హైటెక్ అఘోరీ ఏమి ఉండదు ఇక్కడ. ఆవిడ అన్ని రాష్ట్రాలు తిరగాలి కాబట్టి అలాగా ఇచ్చారేమో అలా అఘోరా సంస్థ నుంచి. కానీ లేకపోతే గురుదత్తులు ఉంటారు కదా అక్కడ కాశీలో, అక్కడ ఏమన్నా అలా సమర్పించి నువ్వు వెళ్ళాలి అని చెప్పుకుండొచ్చేమో అని నా ఉద్దేశం. ఎందుకంటే మనం శక్తులతో ఆటలాడొద్దు, మనకు తెలియకుండా ఏది పడితే అది మాట్లాడొద్దు. ఏది పడితే అది మాట్లాడితే మనకు రివర్స్ అయినాయి అనుకో. ఆల్రెడీ ఎవరో న్యూస్ ఛానల్ వాళ్ళు పెట్టారంట ఈ అఘోరా గురించి, వాళ్ళ గురించి రివర్స్ అయింది. ఆల్రెడీ నేను 29న మళ్ళీ వస్తాను, నీ పని చెప్తాను అని. మనం ఇప్పుడు ఆ శక్తులతో మనం ఆటలాడే పనులు అయితే ఏది పెట్టుకోవద్దు. ఇది నిజమేంటి అబద్ధం ఏంటి అన్నదే ఒక్కటే తెలుసుకుందాం. ఆవిడ గ్రామంలో అలా చిన్నమ్మ చిన్నయ్య అలా తల్లిదండ్రులు అంట. అదే ఆమె కాదు అతడు అని అక్కడ తెలిసింది మనకి. ఆమె కాదు అతడు ట్రాన్స్జెండర్ కింద మారిన తర్వాత కొన్ని సంవత్సరాలు కనబడలేదు. అంటే 15వ సంవత్సరం ఏట బయటకు వచ్చేసాడంట ఆయన. 15వ సంవత్సరం కాదు, 6th క్లాస్ టైంలో. అంటే ఎంత ఉంటుంది మ్యాక్సిమం 7-8 ఇయర్స్లో బయటకు వచ్చేసి ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. ఇప్పుడు దాకా బతుకున్నాడంటే మాకే నమ్మబుద్ధి కావట్లేదు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇదంతా చూస్తుంటే ఆవిడ నిజంగా ఒక ట్రాన్స్జెండర్ కింద మారిపోయిన తర్వాత వెళ్ళి అఘోరాల్లో కలిసిపోయి దీక్షలో ఉండుండొచ్చు. ఎందుకంటే దీక్షలో లేకుండా ఒంటికాల మీద ఎవరో కూడా గంటలు నిలబడలేరు. అర్థమైందా? అఘోరా సాధనలో లేకుండా ఆ దృగ్ద్రాక్షలు ధరించకూడదు. అలాగే కొన్ని సామవేద ధర్మాలు ఉన్నాయి కదా, అవి కూడా మాట్లాడకూడదు. కాబట్టి ఆవిడ దగ్గర ఉంది, నైపుణ్యత ఉంది. కానీ దాన్ని అర్థం చేసుకునే గుణం జనాలకు లేదని నా ఉద్దేశం. అర్థమైందా? జనాలు ఏంటంటే తప్పుదోవ పట్టించడానికే చూస్తున్నాడు. ఇప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చింది కాబట్టి ఆవిడని మనం గౌరవిద్దాం. పోయేదేముంది? ఇప్పుడు సనాతన ధర్మం గురించి మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. అప్పుడు మనం ఏళ్ళేయలేదా విజిల్లేదా? అలాగే ఇప్పుడు నీ దగ్గర నుంచి ఏమన్నా ఆశిస్తే నువ్వు అప్పుడు ప్రశ్నించు. నీ దగ్గర నుంచి ఏం ఆశించకుండా నీ ఊరొచ్చి నీ గుళ్ళోకి వచ్చి ఒంటికాల మీద నిలబడి పూజ చేసి మీ అందరికీ మంచి చేస్తాను, నేను అందుకే పంపించాడు నన్ను శివయ్య అని చెప్తున్నప్పుడు నీకేంటి? నా ఖాళీ నన్ను అందుకే పంపించింది, మీ అందరూ కూడా ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నారు, మీ అందరిని రక్షించడానికి నేను వచ్చాను అని చెప్తున్నప్పుడు మీకేంటి బాధ? మీ దగ్గర నుంచి ఏమైనా ఆశించిందా? వజ్ర వైడూర్యాలు ఏమైనా అడిగిందా? ఆస్తులు ఏమన్నా అడిగిందా మిమ్మల్ని? ఏం అడగలేదు కదా. మీరు ఎందుకు నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తారో? మీడియా ఉన్నది నెగిటివ్ కాదు భయ్యా, కోణాలను చూడాలి. మంచి కోణాన్నే చెడు కోణాన్నే 2 కోణాలనే చూసినోడికే అది మీడియా విలువ ఉంటుంది. మీడియాకు విలువ లేకుండా చేస్తున్నారు మీరు. అసలు మీరు విమర్శించడానికి సరిపోడు అతను. అర్థమైందా? మీరు విమర్శించొద్దు. ఫస్ట్ ఒక కామన్ పీపుల్ కాదు కదా. మీరు ఎవరితో పెట్టుకుంటున్నారో తెలుసు కదా మీకు. నాగసాధువులు వాళ్ళు తలుచుకుంటే మిమ్మల్ని ఏదైనా భస్మం చేయగలరు. అలాంటి భస్మం చేసే వాళ్ళతో మనకెందుకు ఆటలు చెప్పండి. కానీ పుర్రులతోనే పురాణాలు చదివి మంత్రాలు చదివి పుర్రుల్లోనే భుజించి మనిషి మాంసం తినేవాళ్ళు వాళ్ళ జోలికి వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. వాళ్ళు ఏదన్నా ఒక మాట అంటే అన్నీ పడిపోతాయి, కాళ్ళు చేతులు అన్నీ. మనిషి బతికే ఉంటాడు, ప్రాణం పోదు కానీ ప్రాణ అవయవాలు మొత్తం దెబ్బతింటాయి. వాళ్ళతో పెట్టుకోవద్దు దయచేసి. మీడియా వాళ్ళందరికీ ఇదే చెప్తున్నా, అఘోరాల జోలికి వెళ్ళొద్దు. మనకు నిజానిజాలు తెలిసినా తెలియకపోయినా తెలియనట్టే దూరంగా ఉండటం మంచిది.
వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి జూమ్ చేసి చూసామంటే వాళ్ళు ఏదో మంత్రం వేస్తారో నోరో కాలో చెయ్యో పడిపోద్ది, కథం, నీ లైఫే కథం అయిపోద్ది. కాబట్టి నీకు ఇప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చింది కదా ఆవిడ, చేసుకునేవ్వండి, ఆవిడ పని ఆవిడ చేసుకుని వెళ్ళిపోనివ్వండి. మీకు ఇంటర్వ్యూ ఏమైనా ఉందా, లేకపోతే నీ దగ్గర ఏమైనా డబ్బులు అడిగిందా, ఇంటర్వ్యూకి ఇంత ఇవ్వండి నాకు అనేది అడిగితే అప్పుడు స్వార్థం, అర్థమైందా? అప్పుడు దొంగ ఘోర, అర్థమైందా? మీరు అప్పుడు పెట్టుకోండి టైటిల్స్, నాకు ఇంటర్వ్యూకి 10,000 ఇవ్వండి, లేకపోతే 20,000 ఇవ్వండి, నాకు ఇంటర్వ్యూకి లేకపోతే మాంసం తీసుకురండి, ఫ్రూట్స్ తీసుకురండి అనేం ఆవిడేం కోరట్లేదు. నువ్వు ఏమన్నా ఇస్తే వాళ్ళ వెనకాల ఉన్న కుర్రోళ్ళు అక్కడ మెయింటైన్ చేసే వాళ్ళు అందరూ కూడా ఆవిడ టైమింగ్స్ ఒకటే అడుగుతున్నారు, ఈ టైంలో ఖాళీగా ఉంటుంది, ఈ టైంలో వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నాను అంతే. మీరు దాన్ని ఏం చేశారు, అఘోరా మొత్తం అబద్ధం, అఘోరా పేరు నాగరాజు, పేరు అయ్యి ఉండొచ్చు నాగరాజు, శ్రీనివాస్, వాళ్ళ అమ్మ నాన్న పూర్ కుటుంబంలో ఉన్నారు, వాళ్ళ ఇల్లు చూస్తుంటే పురాతన ఇల్లు ఉంది, అవన్నీ వద్దనుకొని వాళ్ళందరిని వదిలేసి 8వ ఏటే బయటకు వచ్చేసి ఆయన ఏదో ఆయన పనులు ఆయన చేసుకొని ఈరోజు నీ దగ్గరికి వచ్చాడు కదా. నువ్వు ఎందుకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లు, మీకెందుకు? మీరు వ్యూస్ కోసమే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తున్నారు, కానీ అక్కడ మ్యాటర్ ఏమీ లేదు, మీకేమీ దొరకవలసిన మ్యాటర్ అసలు ఏమీ దొరకలేదు. కాబట్టి కొన్ని అన్నీ మూసుకొని ఉంటే మంచిది. కానీ అఘోరా తిరిగే కార్ మాత్రం లేడీస్ డేంజర్ అని కుర్ర బొమ్మలు పెట్టి చాలా భయానకంగా ఆ కార్ అయితే ఉండడం జరిగింది. నెంబర్ ప్లేట్ కూడా లేదు ఆ కార్కి. అంటే ఇప్పుడు కార్ అనేదే కొంచెం కాంట్రవర్సీ, మళ్ళీ ఆ కార్ మీద నువ్వు అది లేడీ డేంజర్ అనే దాని గురించి అడుగుతున్నావు. అంటే యాక్చువల్గా అఘోరాలో ఎక్కువగా జనాలు ఉండే చోట తిరగరు, ఈవిడ వచ్చింది కాబట్టి ఆ టయానికి ఏదో దొరికిన కారు తీసుకొని వచ్చిందని నా ఉద్దేశం. అక్కడ ఉంటారు కదా నాగ సాధువులు కానీ ఎవరో ఒకరు వాళ్ళ గురుదత్తులు చెప్పటం కూడా జరిగింది. ఏదైతే ఉందో మాకు సాధన ఏదైతే నేర్పుతారో అప్పుడే మాకు కొండల మీద ఎక్కడానికి బొలేరాలతో మాకు ట్రైనింగ్ ఇస్తారని. నిజంగా అలా అయ్యి ఉండొచ్చు అంటే అయ్యి ఉండొచ్చు కదా. ఇప్పుడు మనకే టెక్నాలజీ చేతిలోకి వచ్చేసింది, ప్రపంచం మొత్తం అరిచేతిలో ఉంది ఇప్పుడు ప్రపంచం. మనం ఏది కావాలంటే అది నొక్కొని చూస్తున్నావా లేదా? అలాగే వాళ్ళు కూడా మోడర్న్ యోగా బాబాల కింద మారచ్చు కదా, తప్పే ఉంది దాంట్లో. ఇప్పుడు అఘోరాలకు కూడా కొన్ని క్రిటికల్ సాధనాలు చేయాలనుకో కొన్ని ఎక్విప్మెంట్స్ వాడతారేమో, నాకైతే తెలీదు. మనం ఎప్పుడు డైరెక్ట్గా చూసింది లేదు. ఎప్పుడు కూడా మనం కోటిలింగాలో ఆ టైంలోనేనా, ఆ టైంలోనే ఒకసారి వాళ్ళు కనబడుతూ ఉంటారు లైవ్లో, ఎక్కువగా వాళ్ళని చూస్తూ ఉంటాం, లేకపోతే పుష్పరాలకే చూస్తూ ఉంటాం. అంతకుమించి అయితే మనం ఎప్పుడు కూడా వాళ్ళని డైరెక్ట్గా పరోక్షంగాని ప్రత్యక్షంగాని ఎప్పుడు కలవం చూడడం కూడా. ఇక బాగా చూడాలంటే దూద్కాసి వెళ్ళిపోవాలి, అక్కడ చూస్తే గడ్డగట్టే మంచులో మరి కూర్చొని అలా చేస్తూ ఉంటారు. అట్లాంటి గడ్డకట్టే మంచులో చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర పవర్స్ ఉన్నాయనే కదా, ఒంటి మీద అంగీ కూడా ఉండదు వాళ్ళ దగ్గర. అలాంటి గడ్డకట్టే మంచులో వాళ్ళు యోగా శివుడిని ఆరాధిస్తున్నారంటే వాళ్ళు గ్రేట్ అని చెప్పాలి. వాళ్ళ మీద వద్దు ప్లీజ్, వాళ్ళ గురించి ఎక్కువగా నెగిటివ్గా మాట్లాడొద్దు, నెగిటివ్గా పోర్ట్రేట్ చేయొద్దు ఎవరు కూడా. వాళ్ళు అఘోరా జాతికి అఘోరా ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హట్ అయితే ఈవిడ మంత్రాలు పనిచేయకపోయినా కనమవల మంత్రాలు పనిచేస్తాయి. కాబట్టి వాళ్ళతో ఆటలాడొద్దు, దైవంతో ఆటలాడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దైవంతో ఆటలాడొద్దు. మీకు ఇష్టమైతే సపోర్ట్ చేయండి, లేకపోతే లేదు, మెదలకుండా ఉండండి అంతేగాని. ఈ అఘోరా వయసు కేవలం 26. ఈ అఘోరా కంటే చాలామంది పెద్ద అఘోరాలు ఉన్నాయి, వాళ్ళు రాకుండా కేవలం ఈ ఒక్క అఘోరా మాత్రమే ఒంటరిగా పెద్ద అఘోరాలు అంటే నీ ఉద్దేశం చెప్పు. పెద్ద అఘోరాలు, చిన్న అఘోరాలు ఎవరో ఉండరో. ఏ వయసులో కూడా అఘోరానే, అర్థమైందా? నాగ సాధువులు వేరు, అఘోరాలు వేరు. అఘోరాలేమో మనిషి మాంసాలని కాల్చి భక్షిస్తూ ఉంటారో, నాగ సాధువులేమో హిమాలయాల్లో పూజలు చేసుకుంటూ ఉంటారు. నాగ సాధువులు అసలు ఆహారమే ముట్టరు, అర్థమైందా? ఒక్క పానీయాలు తప్పితే ఆహారం ముట్టరు. అలాగే అఘోరాలకు కూడా కొన్ని నియమాలు ఉంటాయి. మాంసం తిన్న 6 నెలల దాకా ఆహారం ముట్టరు. అలాంటి కొన్ని నిబంధనలు ఉంటాయి. నేను డ్రై ఫ్రూట్ తింటాను, స్వీట్ తింటాను అని చెప్పడం. మనిషి పుట్టిన తర్వాత ప్రతి మనిషికి ప్రతిదీ కావాలి. ఇప్పుడు అఘోరాలో విధి విధానాలు మనం డాక్యుమెంటరీ చేయాలి. నువ్వు వాళ్ళు ఏం తింటున్నారు నువ్వు అర్థమైందా? ఫ్రూట్స్ తింటాను అంటే ఫ్రూట్స్ తినడంలో పాపమేం కాదు కదా. ఇప్పుడు మాంసాల్లోనూ ఈ మామూలుగా కోడి మాంసం, చికెన్ మాంసం, మటన్ ఇలాంటివి భుజిస్తే తప్పు, కానీ మాంసం తినడం ఐ మీన్ ఫ్రూట్స్ తినడం. నాకు తెలిసి హిమాలయాల్లో ఏం దొరుకుతాయా ఎక్కువ? ఆ మంచు ప్రదేశాల్లో యాపిల్స్ దొరుకుతాయి, అవునా కదా? యాపిల్స్ ఎక్కువగా భుజిస్తారేమో మనకు తెలుసా? మనం చెప్తాను కదా డాక్యుమెంటరీ. ఆ గడ్డగట్టే మంచులో నువ్వు వెళ్తే నీ ఎముకలు కూడా గడ్డగడతాయి, అర్థమైందా? నువ్వు డాక్యుమెంటరీ కాదు, ఒక చిన్న డిక్షనరీ కూడా తయారు చేయలేవు అక్కడికి వెళ్ళి. కాబట్టి మాట్లాడుకోకపోవడం చాలా మంచిదని నా ఉద్దేశం. ఆధ్యాత్మికత ఉన్న మోడీజీయే నాగ సాధువులకి వంగి నమస్కారం పెట్టిన రోజులు ఉన్నాయి. కాబట్టి ఆధ్యాత్మిక విషయంలో వాళ్ళ జోలికి వెళ్ళకపోవడం చాలా 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 మంచిది.